చాలా కాలం క్రితం పచ్చని అడవి మధ్యలో ఒక శక్తివంతమైన జీవికి భయపడే అనేక జంతువులు నివసించాయి. కింగ్ లియో అనే శక్తివంతమైన సింహం అడవిని గర్వంతో పరిపాలించేవాడు. అతను ఆహారం కోసం మాత్రమే కాకుండా వినోదం కోసం వేటాడేవాడు. కింగ్ లియో ముసలితనంలోకి అడుగుపెట్టాక వేట కష్టతరం అయింది. కాబట్టి అతను ఒక దుష్ట ఉపాయం ఆలోచించాడు. అతను అనారోగ్యంతో ఉన్నట్లు నటించి తన గుహలో పడుకుని వేచి ఉన్నాడు. అతను చాలా అనారోగ్యంతో ఉన్నాడని మరియు చనిపోయే ముందు తన తోటి జంతువులను చివరిసారిగా కలవాలనుకుంటున్నాడని కోతి ద్వారా ప్రచారం చేశాడు. సానుభూతి మరియు గౌరవంతో జంతువులు ఒక్కొక్కటిగా వచ్చాయి. కాని అవి అతని గుహలోకి ప్రవేశించిన వెంటనే అతను వాటిపై దూకి వాటిని తినేవాడు. చాలా జంతువులు అదృశ్యమయ్యాయి. కాని ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అప్పుడు ఒక తెలివైన నక్క వచ్చింది. ఆమెకు అనుమానం వచ్చింది. నక్క గుహ బయట నిలబడి, ఓ శక్తివంతమైన సింహం, మీరు ఎలా ఉన్నారు అని అరిచింది. సింహం బలహీనంగా సమాధానం ఇచ్చింది, నాకు చాలా అనారోగ్యంగా ఉంది, ప్రియమైన నక్క. దయచేసి లోపలికి రండి. కాని నక్క కదలలేదు. ఆమె చెప్పింది ఇలా, నీ గుహలోకి చాలా పాదముద్రలు వెళుతున్నట్లు నాకు కనిపిస్తున్నాయి, కాని ఏవీ బయటకు రావడం లేదు. పాదముద్రలు నేను తెలుసుకోవలసినవన్నీ నాకు చెబుతుంది. వీడ్కోలు, ఓ జిత్తులమారి సింహమా. మరియు దానితో నక్క పారిపోయి మిగతా జంతువులన్నింటినీ హెచ్చరించింది. మీరు చర్య తీసుకునే ముందు ఆలోచించండి మరియు ఎల్లప్పుడూ ప్రమాద సంకేతాల కోసం చూడండి. జ్ఞానం మీ ప్రాణాలను కాపాడుతుంది. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని నైతిక కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.